సిద్ధేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక 2 నిమిషాలు నామస్మరణ చేసుకుని 2 ముచ్చట్లు చెప్తాను. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. గట్టిగా రాలి అందరూ. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. గట్టిగా ఇంకా గట్టు దిగి రావాలి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర. దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. దత్త దిగంబర 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 దత్త దిగంబర. గట్టిగా దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తాత్రేయ భగవానికి, మహామృత్యుంజయ భగవానికి, శ్రీ 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 అవధూత ఆనంద మహారాజ్ స్వామికి, శ్రీ 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 రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్ స్వామికి. శ్రీ 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 రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్ గారి పాద పద్మాలకు ప్రణమిలుతూ జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధి సర్వరోగహరం దైవం దత్తాత్రేయం అహం భజే. గురువారి కోసం నాకన్నా ఎక్కువ మీకే తెలుసు, ఎందుకంటే మీకన్నా వయసులో చాలా చిన్నవాడిని, మీకు అనుభవం ఎక్కువ. ఒక చిన్న విషయం చెప్పేసి మీకు తొందరగా ముగిస్తాను. ఈరోజు మనం గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ తులాభారం కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. దీనివల్ల అంటే మనం తులాభారం నిర్వహించుకుంటున్నాం, కానీ మరి దీనివల్ల అసలు గురువారు తులాభారం అసలు ఎందుకు నిర్వహిస్తున్నారనే ఆలోచన ఏమైనా డౌట్ వచ్చిందో రాలేదు? ఎవరైనా వచ్చిందా? సరే నేను చెప్తాను, అంటే నాకు తెలిసిన నేను చెప్తాను. అందరికి శిబి చక్రవర్తి నాకు తెలుసా? శిబి చక్రవర్తి పేరున్నారు ఎవరైనా? శిబి చక్రవర్తి ఏంటంటే అతను కూడా కర్ణులాగా దానగుణం. ఎవరికి ఏదడితే తను అది ఇచ్చేటువంటి గుణం. ఆ విషయం ఏం తెలిసిందంటే దేవతలకు ఆ విషయం తెలిసింది. అంటే ఇతడు అనేక దానాలు చేస్తున్నాడు, అతను ధర్మపరంగా చేస్తుండా, మరి ఏ విధంగా చేస్తున్నాడు ఇతన్ని పరీక్షిస్తా అని చెప్పేసి ఇంద్రుడు అనుకుని, ఇంద్రుడు అదేవిధంగా అగ్నిదేవుడు ఇద్దరు కలిసి ఇతను ఈ విధంగా పరీక్షించాలి. ఇతను నిజానికి అతను దానం చేస్తున్నాడా, ఇతను అంటే ఏ విధంగా ఉంది ధర్మపరుడైనా అనుకొని ఇంద్రుడు ఒక గద్ద రూపంలో మారి అదేవిధంగా అతనికి వెంబడిగా అగ్నిదేవుని కూడా తీసుకొచ్చుకోండు. అగ్నిదేవుని పావురంగా మార్చిండు. ఇప్పుడు ఈ గద్ద ఏం చేస్తుందంటే పావురాన్ని వెంబడిస్తూ వస్తుంది. ఈ పావురం ముందర వస్తుంది, గద్ద వెనుక వస్తుంది. వస్తూ ఈ పావురం ఏం చేసిందంటే శిబి చక్రవర్తి ఉన్నటువంటి అతను ముందరకు వచ్చి నన్ను కాపాడండి 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 అని పావురం అంటుంది. కాపాడు అని అనేసరికి ఇతను దయాగర హృదయం కాబట్టి సరే నీకు మాట ఇస్తున్నాను కాపాడుతానని మాట ఇచ్చేశాడు. అప్పుడు మాట ఇచ్చేసింది కాబట్టి మాట తప్పకుండా తీర్చాల్సిందే, మాట మాత్రం వెంటనే వేయాల్సిన అవసరం లేదు కాబట్టి సరే కాపాడుతాను, నీకు వచ్చిన అటువంటి ఆపద ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ పావురం ఏం చెప్తుందంటే నన్ను ఆ గద్ద తినడానికి వస్తుంది, నన్ను ఆ గద్ద నుంచి కాపాడు అని వేడుకుంటుంది. సరే నేను కాపాడుతాను అని చెప్పేసి గద్దను కొట్టబోతాడు. అప్పుడు గద్ద ఈ విధంగా అంటుంది, ఈ రోజుకు ఆ పరమశివుడు నాకు ఆహారంగా ఈ గద్దను చూపెట్టినాడు, లేదు నేను దీన్ని విడిచిపెట్టిన ఎటు వెళ్ళను, నాకు తప్పకుండా ఈరోజు భోజనానికి ఈ పావురం కావాల్సిందే అని అడుగుతుంది.
సరే నీకు పౌరమే కదా, అంటే నీకు కావాల్సిన ఆహారం కావాలి, కాబట్టి నేను నా శరీరం నుంచి కొంత మాంసాన్ని కోసి నీకు ఇస్తాను అని చెప్పేసి అంటాడు. లేదు, నాకు ఆ పావురం ఎంత బరువు ఉందో అంతే బరువు మాంసం కావాలి అని గద్ద అంటుంది. సరే అంతే కదా అని చెప్పేసి ఒక తక్కెడ తీసుకొచ్చి ఒక వైపుకు పావురాల నుంచి ఇంకొక వైపుకు తన మాంసాన్ని కోసి ముద్దలుగా వేస్తుండు. ఎంత వేసినా కూడా అది పావురం కిందికే ఉంది, మాంసం మాత్రం పైకే ఉంటుంది. ఎంత కోసేసినా కూడా అది చివరికి సమానం అవుతలేదు. ఇది ఏదో భగవంతుడు పరీక్ష పెట్టడానికి వచ్చినటువంటి మాయలాగా ఉంది అని భావించి చివరికి తను ఏం చేస్తాడంటే తనే ఆ తక్కెట్లో కూర్చున్నాడు. ఎప్పుడైతే తను తక్కెట్లో కూర్చున్నాడో అప్పుడే సమాన భాగంగా అయింది. అంటే తను ఏ విధంగా భావించిందంటే నన్ను నేను నీకు అర్పణం చేసుకుంటున్నాను, ఎప్పుడైతే నేను ఆత్మార్పణం చేసుకుని అందులో కూర్చున్నాడో అనే మాటతో సమానమైంది. సో ఇదే విధంగా మనం కూడా గురువుకి ఏ విధంగా మనల్ని మనము అర్పణం చేసుకుంటామో, ఏ విధంగా మనం గురువుకి మన యొక్క తనువు, మనస్సు, మన యొక్క వాక్కాయములు, ఇంద్రియములు గురువుకి సమానంగా మనం అర్పించుకుంటామో అప్పుడే మన యొక్క కర్మల్ని ఆ గురువు గారు ఈ తక్కెడలో వేసుకుని తనను స్వీకరిస్తున్నాడు. అందుకే ఈ తులాభారాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే మనం చేసినటువంటి కర్మలను అంటే మనం భగవంతుడికి ఏ విధంగా అంటే ఆత్మ సంతృప్తిగా, అంటే నువ్వు చేసేటువంటి భావన ప్రేమపూర్వకంగా అందించాలి. ఇదే తులాభారం విషయం మనకు శ్రీకృష్ణుడి విషయంలో కూడా జరుగుతుంది. శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ తులాభారం చేసినప్పుడు సత్యభామ కొంచెం అహంకారంతో తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని మొత్తం పెట్టినా కూడా అక్కడ శ్రీకృష్ణుడు సమానం కాడు. ఎప్పుడైతే రుక్మిణీదేవి చిన్న ఒక తులసి పత్రాన్ని తీసుకొచ్చి ఆమె ఆత్మార్పణం చెప్పేసి అక్కడ పెడుతుందో అప్పుడు సమానమైన భాగం అవుతుంది. అంటే మనం ఇచ్చేటువంటి గురువుకి కానుకలు అనేది కానుకలు సమానం కాదు. అంటే మనం ఎంత ప్రేమతోని ఎంత భక్తితోని గురువు దగ్గర మనం వినయంగా ఉంటున్నాము, ఏ విధంగా మనం గురువు దగ్గర నడుచుకుంటున్నాము, అంటే మనం గురువు గారికి ఎంత మన మనసుని అర్పించినాము అనేది ముఖ్యం. గురువు గారు కూడా మనకు అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మల్ని కూడా ఒక గురువు దర్శనం వల్లనే మనకి తొలగిస్తాడు. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ వివాహినే జ్ఞానేన తస్మై శ్రీ గురవే నమః. అంటే మనం అనేక జన్మల నుంచి కర్మలు చేస్తూ 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 ఈ స్థితికి వచ్చాము. అంటే మనం మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిది? మన కర్మల్ని, పూర్వజన్మ కర్మల్ని క్షయం చేసుకోవాలి, ప్రస్తుతం ఉన్న కర్మల్ని క్షయం చేసుకోవాలి, ఇక ముందు కూడా కర్మల్ని చేయకుండా ఉండాలి. అనేక జన్మలు కర్మలు చేసినాం కానీ తొలగించుకోవాలంటే మనకు మార్గం తెలియదు. ఈ జన్మలో అంటే మనకు భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ఉంది కాబట్టి కర్మలు చేయకుండా మనం ఉంటాము. కానీ పూర్వ జన్మలు చేసిన కర్మలు తొలగిపోవాలంటే ఏ విధంగా అందుకనే గురువు గారిని సంప్రదించాలి. గురువు గారిని కేవలం దర్శనం మాత్రం చేత, సద్గురువుల దర్శనం సర్వ పాపహరణం, అంటే కేవలం దర్శనం చేత మాత్రమే మన పాపాలని హరించేటువంటి గురువు గారు మనకు ఇక్కడ ఈ నవీపేట గ్రామంలో మనందరి ముందరకు వచ్చి ఇన్ని విధాలుగా కార్యక్రమాలు చేయడం అంటే అది మన అనేక జన్మల పుణ్యఫలాలను భావించుకోవాలి. ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నాను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్.